అద్దెంట్లో ఉండే బాధలు అన్నీ కాదు కదా. వాళ్ళు నీళ్లు తిప్పారంటారు, ట్యాబ్ తిప్పారంటారు, ఏదో ఒకటి చేశారు, అదంతా శుభ్రం లేదని చెప్పండి. ఎన్నో మాటలతో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఎన్నో అనుభవాలు ఈ అద్దెండల్లో ఉండే బాధలు అన్నీ కాదు. అయితే ఈ అద్దిల్లు, సొంత ఇల్లు, ఈ రెండింటి గురించి నేను ఈరోజు మీతో మాట్లాడదలుచుకున్నాను. అద్దె ఇల్లు ఏంటి, సొంత ఇల్లు ఏంటి? మానవుని యొక్క జీవితంలో స్థిరత్వంతో కూడుకున్నదేమో సొంత ఇల్లు, అద్దిల్లేమో అస్థిరమైనది. అంటే మనం ఎంతో ఒక కాలానికి మార్పు చెందాల్సి వచ్చింది, అంటే అక్కడి నుంచి ఇంకో చాటుకు మారుతూ ఉంటాం కదండి. అద్దెంట్లో ఎవరైనా పర్మనెంట్గా ఉంటారా? ఉండరు కదా. కొన్నాళ్ళు నుండి ఏం చేస్తారు, ఖాళీ చేసి మళ్ళీ ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మానవుని యొక్క జీవితం ఈ అద్దిల్లు, సొంత ఇల్లు, ఈ రెండింటి గురించే ఆత్మీయతను నేర్పిస్తుందండి. ఏంటి అద్దిల్లు, ఏంటి స్థిరమైనటువంటి ఇల్లు? మీరందరూ చెప్పండి. ఈ భూమి మీద మనం కట్టుకుంటున్న స్థిరమైనటువంటి నివాసాలు అనుకుంటున్నామే, అవన్నీ దేవుని ప్రకారం, వాక్య ప్రకారం ఏం చెప్తుందంటే అవన్నీ కూడా అద్దిల్లేనండి.